ఆంజనేయ స్వామి పూజలో భక్తులు కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలి. ఈ నియమాలను పాటించడం ద్వారా ఆంజనేయ స్వామి కృప మరింతగా లభిస్తుంది. హనుమంతుని పూజలో చేసే కొన్ని సాధారణ తప్పుల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే వాటి వల్ల పూజలో ఉన్న శ్రద్ధ, భక్తి మరుగున పడవచ్చు. ఆంజనేయ స్వామి పూజలో చెయ్యకూడని కొన్ని తప్పులు. మహిళలు పూజలో విగ్రహాన్ని తాకకూడదు. ఆంజనేయ స్వామి బ్రహ్మచారిగా ఉన్నందున మహిళలు ఆయన పాదాలను లేదా విగ్రహాన్ని తాకకుండా ఉండాలి. ఈ విధానం భక్తుల్లో హనుమంతుని బ్రహ్మచర్య ప్రతీకకు గౌరవం చూపడం అనే ఉద్దేశంతో పాటించబడుతుంది. మహిళా భక్తులు హనుమంతుడికి పంచామృతంతో లేదా ఇతర రకాల అభిషేకాలతో సేవ చేయకూడదు. వీటిని పురుష భక్తులు మాత్రమే చేయాలి. కానీ మహిళలు తులసి పూలను సమర్పించి పూజ చేయవచ్చు. గొడవలు, కోపంతో పూజ వద్దు. హనుమంతుణ్ణి పూజించేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలి. కోపం, అసహనం, ద్వేషభావన వంటి ప్రతికూల భావోద్వేగాలు ఉన్నప్పుడు పూజ చేయడం పుణ్య ఫలితాలను తగ్గిస్తుంది. శుద్ధి లేకుండా పూజకు ముందుకు వెళ్ళకూడదు. హనుమంతుని పూజకు ముందు స్నానం చేసి శరీరం, మనసు శుభ్రంగా ఉంచాలి. కర్మచర్యలు పూర్తిగా శుద్ధంగా ఉండడం అత్యవసరం. పూజ చేసే ప్రదేశం కూడా పరిశుభ్రంగా ఉండాలి. పూజా సమయంలో ఉప్పు వాడకూడదు. ఆంజనేయ స్వామి పూజా సమయంలో ముఖ్యంగా మంగళవారం, శనివారాల్లో ఉప్పు కలిగిన ఆహారం తినకూడదు. ఈ రోజుల్లో సేకరించిన ప్రసాదం, స్వీట్లు, పళ్ళు మాత్రమే ఉండాలి. ప్రసాదం చేయడంలో అపరిశుభ్రత వద్దు. ఆంజనేయ స్వామికి తయారు చేసే ప్రసాదం పాక్షికంగా లేదా పూర్తి శుద్ధితో తయారు చేయాలి. అపరిశుభ్రతతో తయారు చేసిన ప్రసాదం సమర్పించడం హనుమంతుడికి అవమానం కలిగిస్తుంది. నోము, ఉపవాసం. హనుమంతుని ఉపవాసం చేసే భక్తులు కేవలం పాలు, పళ్ళుని మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం, ఉప్పు, దినుసులను తీసుకోవడం నిషేధం. ఆంజనేయుని ఉపవాసానికి ఖచ్చితంగా పాటించాలి. పూజా సమయంలో మద్యం, మాంసాహారం తీసుకోకూడదు. హనుమంతుని పూజ చేసే రోజుల్లో మద్యం, మాంసాహారం పూర్తిగా వర్జించాలి. అలాంటి ఆహారం తీసుకోవడం వల్ల పూజలోని పవిత్రత తగ్గిపోతుంది. గ్రహణ సమయంలో పూజ వద్దు. హనుమంతుని పూజ గ్రహణ సమయంలో లేదా ఇంట్లో ఏదైనా అపశృతి అంటే మరణం వంటివి జరిగితే చేయకూడదు. దీనికి కొన్ని ఆచారాలకు సంబంధించి ప్రాముఖ్యత ఉంది. కేవలం సక్రమంగా నియమాలకు లోబడి పూజ చెయ్యాలి. హనుమంతుని పూజా సమయంలో ప్రతి నియమాన్ని పాటించాలి. ఆలస్యం చేయడం, పట్టుదల లేకుండా పూజ చేయడం దైవిక ఫలితాలను తగ్గిస్తుంది. అతివేగంగా లేదా అశ్రద్ధగా పూజ చేయడం కూడా తప్పు. మరియు పూజలో చేయవలసిన సక్రమైన పద్ధతులు: హనుమాన్ చాలీసా పారాయణం. హనుమాన్ చాలీసా చదవడం లేదా వినడం పూజకు శ్రేష్టమైన మార్గం. ఇది దైవిక శక్తిని, సానుకూలతను కలిగిస్తుంది. ప్రత్యేక అలంకారాలు. హనుమంతుని విగ్రహానికి నారింజ, ఎరుపు రంగు కండువా లేదా పుష్పమాల వేసి అలంకరించాలి. ఆయనకు ప్రీతిని కలిగించే రంగులు ఇవి. ఆంజనేయ స్వామి వ్రతం. హనుమంతుని ఉపవాసం, నోము చేసేవారు బ్రహ్మచర్యం పాటించాలి. పవిత్రంగా ఉండి హనుమంతుని కీర్తిస్తూ ఆ రోజంతా భక్తితో గడపాలి. భక్తి, శ్రద్ధ, నియమాలతో ఆంజనేయ స్వామి పూజ చేయడం వల్ల మీ జీవితంలో కష్టాలు తొలగిపోతాయి. అన్నిటికీ మించి హనుమంతుడి పూజ మనలో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని పెంపొందించడంతో పాటు మన దైవభక్తికి మార్గదర్శకంగా ఉంటుంది.